సోది లేకుండా టాపిక్‌లోకి వచ్చేస్తా. పెయిన్ ఎపిసోడ్‌లో మనం 'అసుర ఓట్సుషికి' ఒక స్టోరీ విన్నాం. ఈ వీడియోలో మనం 'ఇంద్ర ఓట్సుషికి' ఒక స్టోరీ విందాం. మరి ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ విష్ణు. వెల్కమ్ టు షాడో ఫ్యామిలీ. మొదటిసారి ఛానల్‌కి వచ్చినట్టయితే ఛానల్ ఉన్న కంటెంట్ మొత్తం చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఈ వీడియోకి లైక్ కొట్టి వీడియో మొత్తం కంప్లీట్ అయినాక వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఇంద్ర వాళ్ళ మదర్ తన తమ్ముడు అసుర పుట్టినాక కొన్ని రోజులకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే చనిపోతుంది. తన మదర్ చనిపోయినా గానీ తన లైఫ్ అనేది చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటది. తన ఫాదర్ తన బ్రదర్ వల్లనే తన లైఫ్ అనేది చాలా పీస్ఫుల్ గా ఉంటది. తన తమ్ముడు అసుర తోటి ఆడుకుంటా తన ఫాదర్ ఒక బుక్స్ చదువుకుంటా ఉంటాడు చిన్నప్పుడు. తర్వాత తను కొంచెం పెద్ద అయినాకైతే తన బ్రదర్ తోటి అయితే నించు నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేస్తాడు. తన బ్రదర్ అసుర అయితే నించు నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు. తన ఫాదర్ వాళ్ళిద్దరు నించు నేర్చుకొని వాళ్ళ ఫాదర్ ఒక సక్సెసర్ కావాలనుకుంటారు ఓలాన్ ఒకరు. అలా నేర్చుకుంటుంటే ఇంద్ర అన్ని చాలా ఫాస్ట్ గా నేర్చుకోగలుగుతాడు, అన్ని బాగా యూజ్ చేయగలుగుతాడు. కానీ అసుర అలా కాదు, ఏజ్ యూజ్ చేయాలనగా స్ట్రగుల్ అయితే ఉంటాడు. తర్వాత వీళ్ళతో పాటు చాలా మంది అయితే నించు నేర్చుకుంటారు, వాళ్ళు కూడా సరిగా యూజ్ చేయలేకపోతారు. తర్వాత ఇంద్రాని అడిగి ఇంద్ర ఒక అడ్వైస్ తీసుకొని ఇంద్ర ఎక్స్ప్లెయిన్ చేసి నేనైతే వాళ్ళు కూడా నించుని యూజ్ చేస్తారు. యూజ్ చేసుకుంటే వాళ్ళ ఒక డైలీ పనులు కూడా బాగా మంచిగా చేసుకుంటా ఉంటారు. అది చూసి ఇంద్ర అయితే చాలా బాగా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. అలాగనే వాళ్ళని చూసుకుంటే నించు అసలు దేనికోసం నేర్చుకుంటారో అది పెట్టి ఫిజికల్ గా గ్రో అనికి యూజ్ చేయడం చూసి ఇంద్ర అయితే చాలా బాధపడతా ఉంటాడు. అంటే అర్థమైందా, నించు అనేది వేరే దాని గురించి చెప్తున్నారు కానీ వీళ్ళు అన్నిటికీ అదే యూజ్ చేయడం చూసి ఇందిరాకైతే అసహ్యం పుట్టిందంట. ఏంది ఎదవాళ్ళు అన్నిటికీ ఇదే వాడుతున్నారని చెప్పి వానికి అసహ్యం పుట్టింది వాళ్ళ పైన. దాని తర్వాత ఇంద్ర అప్పుడప్పుడు తను ఒక్కడే ప్రాక్టీస్ చేస్తుంటే తననైతే బ్లాక్ జెట్స్ అయితే అప్పుడప్పుడు వచ్చి ఇంద్రాని అయితే కలిసేటోడు. ఇంద్రాని కలవడమే కాదు, ఇంద్రాని కలిసి ఇంద్రాని అయితే పొగడ్తలతోడైతే పొగడ్తలతోడైతే ముంచెత్తేటోడు. ఏమనంటే అబ్బా ఏమన్నా చేస్తున్నావు, నువ్వైతే తోపురా, నీ లెక్క ఎవ్వరు చేయనే లేరు, నీ అంత మునగాడే లేడు భూమి పైన. నేను చెప్తున్నా కదా, నువ్వు ఖచ్చితంగా అయితే స్టేజ్ ఆఫ్ 6 పాత్ అయితే సర్ప్రైజ్ చేస్తావు, తనకు నువ్వే రైవల్ అవుతావు అని అనేటోడు. ఇవన్నీ ఇంద్రాతోటి అని అక్కడికి వెళ్ళిపోయేటోడు. కానీ అవేం ఇంద్ర పట్టించుకోడు. తర్వాత కొన్ని రోజులకైతే ఇంద్ర తన షేరింగ్ గాని అయితే అవాక్ చేస్తాడు. తను షేరింగ్ గాని అవాక్ చేసినాకైతే ట్రైనింగ్ ఎక్కువ తీసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాడు. తను ట్రైనింగ్ ఎక్కువ తీసుకోవడం వల్ల తన బ్రదర్ అసురా తోటి అలాగనే తన ఫ్రెండ్స్ తోటి అయితే సరిగా మాట్లాడాడు. అలా మాట్లాడకపోవడం వల్ల తన మనసులో అయితే బ్లాక్ జెట్స్ అనే గుర్తుకొస్తా ఉంటాయి. వాడేమో అన్నాడు, అసలు దేని గురించి చెప్పిండు, ఏంది అది అని చెప్పి ఇట్లా ఆలోచిస్తా ఉంటాడు ఒక్కడే ట్రైనింగ్ తీసుకుంటా. దీని వల్ల ఇంద్ర తన బ్రదర్ కి తన ఫాదర్ కి కొంచెం దూరం అవుతా వస్తాడు. అంటే ఇంద్ర వాళ్ళతోటి సరిగా మాట్లాడతలేడు కదా, దాని వల్ల నాన్న తమ్ముడు అనే అనుబంధానికి దూరం అయిపోతా వస్తుండు. తర్వాత వాళ్ళు ఇంకొంచెం పెద్దగా అవుతారు. పెద్దగానే తెలిసిందే కదా, హగురోమ్ అయితే వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ కంప్లీట్ చేసినాక వాళ్ళ రిజల్ట్స్ ని బట్టి అయితే తను ఒక సక్సెస్ అని అయితే ఎంచుకుంటా అని చెప్తాడు హగురోము. ఆ టాస్క్ ఏందో కూడా చెప్తా. అసుర ఒక వీడియో చూసిన వాళ్ళకి తెలుసు కానీ చూడని వాళ్ళకి తెలియదు కదా, అందుకే ఇంకొకసారి చెప్తా. వాళ్ళిద్దరిని వేరే వేరే విలేజ్ కి పంపించి ఆ విలేజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి ఆ విలేజ్ వాళ్ళకి ఎలా బతకాలి, నించు అంటే ఏంది, ఎలా డెవలప్ అదే ఆ విలేజ్ ని డెవలప్ చేసి ఆ విలేజ్ వాళ్ళ ఒక మద్దతు తెచ్చుకుంటే అవన్నీ చూసి తన ఒక సక్సెస్ అని అయితే ఎంచుకుంటా అని చెప్తాడు. అది చెప్పినాకైతే ఇంద్ర అసుర వేరే వేరే విలేజ్ కి అయితే స్టార్ట్ అవుతారు. అలా స్టార్ట్ అయినాకైతే ఇంద్ర తన డెస్టినేషన్ కి అయితే ఏరుకుంటాడు. అదే తను ఏ విలేజ్ కి వెళ్ళాలో ఆ విలేజ్ కి అయితే వెళ్ళిపోతాడు. తను వెళ్ళిన విలేజ్ లో కూడా సేమ్ గాట్రీ ప్రాబ్లమ్ ఉంటది. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ బాడీ నుంచి అయితే రూట్స్ అయితే బయటకు వచ్చి అవే వేర్లు అయితే బయటకు వస్తా ఉంటాయి. వచ్చింది ఆ సీన్ వచ్చింది. వీడు అసలు ఆ విలేజ్ లో ఏం చేసినో మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఆ ప్రాబ్లం చూసిన ఇంద్ర అయితే సొల్యూషన్ తొందరగా కనుక్కుందాం అని చెప్పి తన షేరింగ్ గాన్ని అయితే యూజ్ చేసి విలేజ్ వాళ్ళందరినీ అయితే ఫోర్స్ చేస్తాడు. గాట్రీని డిస్ట్రాయ్ చేసి వాటర్ అయితే కనుక్కోండి అని చెప్పి తన విలేజ్ కి అయితే రిటర్న్ అవుతాడు. అంటే వీడు పోయి అక్కడ పీకింది ఇదేనా, అదే సరే ఇక ఈ టాపిక్ ఇసిపెట్టి స్టోర్ లోకి వెళ్ళిపోదాం పనిని. తన టాస్క్ అయితే ఫినిష్ చేసి విలేజ్ కి రిటర్న్ అవుతాడు. రిటర్న్ అయినాక అసుర ఇంకా రాలేడని అయితే తెలుసుకుంటాడు. ఇంద్ర తన మిషన్ ని కంప్లీట్ చేసుకొని విలేజ్ కి రిటర్న్ అయిన అనే విషయం అయితే హగురోమో తెలుసుకుంటాడు. కానీ హగురోమో అసుర కూడా వచ్చేదాకా నా సక్సెస్ అని చూజ్ చేయని అయితే చెప్తాడు. హగురోమో అలా అన్నాక ఇంద్ర అయితే తన ఫాదర్ ఒక విషెస్ కి అయితే రెస్పెక్ట్ అయితే ఇస్తాడు. ఇంద్ర కూడా తన తమ్ముడు అసుర అయితే విలేజ్ కి వచ్చేదాకా అయితే వెయిట్ చేస్తా ఉంటాడు. ఈ మధ్యలో అయితే ఇంద్ర ఇంకా బ్లాక్ జెట్స్ అయితే కలుస్తారు. అయితే ఈసారి కలిసినప్పుడు బ్లాక్ జెట్స్ ఏమంటాడంటే, నీ ఫ్యూచర్ ఒక విజన్ అలాగనే నీ ఫాదర్ హగురోమో ఒక ఫ్యూచర్ ఒక విజన్ అనేది డిఫరెంట్ గా ఉంది. హగురోమో తన సక్సెసర్ లెక్క నిన్ను మాత్రమే చూజ్ చేసుకోవాలి, ఎందుకంటే అసుర కన్నా నువ్వే స్ట్రాంగ్, నువ్వే పవర్ఫుల్, నువ్వే స్కిల్ పర్సన్ అని చెప్తాడు. ఈ మాట బ్లాక్ జెట్స్ ఇంద్ర టు టన్ అయితే అక్కడికి అయితే వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఇంద్రాకి ఇంకా అసురాకి అయితే మిషన్ ఇచ్చి 1 year అయితే కంప్లీట్ అవుతుంది. ఇంద్ర అయితే తొందరగా రిటర్న్ అయ్యింది కానీ అసుర ఇంకా రిటర్న్ కాలేడు. ఇంద్ర అయితే విలేజ్ లో ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చుకుంటా విలేజ్ లో ఉన్న వాళ్ళని అయితే తన ఫాలోవర్స్ అయితే చేసుకుంటాడు. తర్వాత అసుర కూడా రిటర్న్ అవుతాడు. అసుర రిటర్న్ అయితే అప్పుడు తను ఏ విలేజ్ కి అయితే వెళ్ళిండో ఆ విలేజ్ వాళ్ళు అయితే కొంతమంది వస్తారు అసుర ఎంబడ. తన మిషన్ ని కంప్లీట్ చేయడానికి వాళ్ళైతే హెల్ప్ చేసారో వాళ్ళని కూడా తోలుకొస్తాడు తన ఎంబన్నే. తర్వాత ఇంద్ర ఇంకా అసుర అయితే కలిసి తన ఫాదర్ హగురోమో తనకి వెళ్తారు తన డెసిషన్ కోసం. హగురోమో అయితే తన
తన సక్సెసర్ లెక్క అయితే అసురని అయితే చూస్ చేసుకుంటాడు. అదిని ఇందిరాకైతే చాలా కోపం వస్తుంది. తన తమ్ముడితో అయితే గొడవడడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇందిర అయితే తన తమ్ముడు అసుర కన్నా చాలా పవర్ఫుల్, అలాగే చాలా స్కిల్ పర్సన్. కానీ తన ఫాదర్ అయితే అసురని అయితే చూస్ చేస్తాడు. హగురం అయితే ఇందిరాకి నచ్చ చెప్తా ఉంటాడు తనని ఎందుకు సక్సెసర్ లెక్క చూస్ చేయలేడని. నువ్వు ఏ విలేజ్ కి అయితే హెల్ప్ చేసినావో ఆ విలేజ్ అంతా డిస్ట్రాయ్ అయ్యింది. నువ్వు ఆ విలేజ్ వాళ్ళని నమ్మలేవు. ఆ విలేజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం నువ్వు ఒక్కనివే నీ పైన వేసుకొని నువ్వు ఒక్కనివే సాల్వ్ చేసి వచ్చినావు. నువ్వు అలా వచ్చేయడం వల్ల వాళ్ళకి వాటర్ విలువ అనేది తెలియలేదు. నువ్వు రిటర్న్ అయినాక విలేజ్ వాళ్ళంతా వాటర్ కోసం అయితే కొట్టుకున్నారు. అలా విలేజ్ మొత్తం డిస్ట్రాయ్ అయ్యింది అని చెప్తాడు. అదిన్న ఇందిర ఇంకా కోపం అవుతూ తన పవర్ ని పెంచుకుంటూ తన ఫ్యామిలీ పైన అయితే ఎక్కువగా అయితే కొంచెం కోపం అయితే తెచ్చుకుంటాడు. తన ఫ్యామిలీ పైన కక్ష పెంచుకుంటాడు. తర్వాత తను అక్కడికి వెళ్ళిపోతూ తన ఫాదర్ ఒక నించు అనేది ఒక ఇన్కంప్లీట్ అని ఆ నించుని తన నింజుట్స్ గా చేంజ్ చేద్దాం అనుకుంటాడు. తన నింజుట్స్ తయారు చేసి పవర్ ని క్రియేట్ చేసి దాంతో పీస్ ని అయితే తెద్దాం అనుకుంటాడు. అప్పుడు ఇందిరాకైతే తెలుస్తుంది మనకు కావాల్సిన వాళ్ళు చనిపోతే ఆ బాధతో అయితే మనం పవర్ ఇంకా పెంచుకోవచ్చు. అప్పుడు నేను నా బ్రదర్ ని నా ఫాదర్ ని ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పి తన క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరిని అయితే చంపేస్తాడు. అలా తన మంగిక్యూ షేరింగ్ అని అయితే అవాక్ అవుతుంది. అదే నైట్ అసుర సక్సెసర్ అయిన అని చెప్పి విలేజ్ వాళ్ళంతా సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటారు. అప్పుడే ఇంద్ర విలేజ్ పైన అటాక్ చేస్తాడు. నిన్సు అనేది ఒక బేకర్ అని, దానికన్నా నింజుట్సు చాలా గొప్పదని, నిజమైన పీస్ అనేది నింజుట్సు మాత్రమే తీయగలుగుతుందని ఇలా చెప్పుకుంటా తన తమ్ముడు అసురకైతే ఛాలెంజ్ చేస్తాడు వచ్చి తనతోటి ఫైట్ చేయమని. అసుర పైన అయితే తన పవర్స్ కూడా యూజ్ చేసుకుంటూ అటాక్ చేస్తాడు. అసుర అయితే ఇంద్ర ఒక అటాక్స్ అయితే అడ్డుకుంటా ఉంటాడు. అప్పుడు ఇంద్ర అయితే తన తమ్ముడిని చంపేసి తన తమ్ముడు ఒక పొజిషన్ తను తీసుకోవాలనుకుంటాడు. అప్పుడే తన సుసైన్ అయితే యాక్టివేట్ చేసి తన తమ్ముని పైన అయితే అటాక్ చేస్తాడు. అసుర అయితే తన ఫాదర్ ఒక పవర్స్ అయితే యూజ్ చేసి కొంచెం అడ్డుకుంటా ఉంటాడు. స్ట్రగుల్ అయితే ఉంటాడు అనమాట. మొత్తం ఏం అడ్డుకోడు. అది చూసి హగురం అయితే విలేజ్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఒక చక్రాన్ని అయితే అసురకి ఇమ్మని చెప్తాడు. దాని తర్వాత అసుర అయితే వుడ్ రిలీజ్ అయితే యూజ్ చేసి ఇంద్రాని అయితే ఓడిస్తాడు. ఇంద్ర ఓడిపోయినా కూడా తన తమ్ముని ఒక పొజిషన్ తను తీసుకోవాలని, అదే ఆ సక్సెసర్ ఒక పొజిషన్ అయితే తను తీసుకోవాలనుకుంటాడు. దాని తర్వాత ఇంద్ర అయితే అక్కడికి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంద్ర ఒక హైడౌట్ చూసుకొని కొన్ని సంవత్సరాలు అక్కడనే ఉంటాడు. ఈ నింజుట్సుని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరిని అయితే ఒక గ్రూప్ లెక్క అయితే తయారు చేస్తాడు. ఒక విలేజ్ లెక్క అవుతుంది అనుకోండి. అది కూడా హగురోము తన లైఫ్ ఎండింగ్ లో ఉంటాడు. అదే చనిపోయే సిచ్యువేషన్ లో ఉంటాడు. అప్పుడు ఇంద్ర అయితే తన ఫాదర్ ని కలవనికి అయితే వెళ్తాడు. తన ఫాదర్ ని కలిసి తన ఫాదర్ తోటి అయితే ఇంద్ర ఇలా చెప్తాడు, పీస్ అనేది ఒక భయం వల్లనే వస్తుంది. మీరు అనుకుంటున్న నింజు వల్ల అయితే పీస్ రాదు. దాన్ని ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. నేను నా నింజుట్సుని అయితే యూజ్ చేసి వార్ చేసి ఆ నింజుని అయితే నాశనం చేస్తా. ఈ జన్మ కాకపోతే ఎన్ని జన్మలైనా సరే నాకు పర్వాలేదు. నేను మళ్ళీ పుట్టుకుంటే ఖచ్చితంగా నింజు పైన అయితే వార్ చేసి నేను ఖచ్చితంగా ఆ నింజుని అయితే నాశనం చేస్తా అని ఇంద్ర హగురోముతో అని అక్కడికి వెళ్ళిపోతాడు. తర్వాత హగురోము ఇంద్ర చెప్పిన విషయం అంతా అసురకి చెప్తాడు. అసుర కూడా నేను కూడా ఎన్ని జన్మలైనా సరే మళ్ళీ పుట్టి నింజుని నాశనం చేయకుండా చూసుకుంటా అని చెప్తాడు. దాని తర్వాత హగురోము ఒక డెత్ అనేది నేచురల్ గా జరుగుతుంది. ఇక్కడతో ఇంద్ర ఒక స్టోరీ అనేది కంప్లీట్ అయింది. ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు కదా, ఏం లేదు. అయితే అలాగనే ఇక్కడ కూడా చెప్పేస్తా. ఇంద్ర ఇంకా అసుర తర్వాత ఎవరి లోపల రీకార్నేషన్ అయ్యారో. ఫస్ట్ ఇంద్రాకి వచ్చేసి ఇంద్ర ఫస్ట్ మదరా ఉచియ లోపల రీకార్నేషన్ అయ్యిండు. తర్వాత సాస్కే ఉచియ లోపల అయితే రీకార్నేషన్ అయ్యిండు. అసుర విషయానికి వచ్చేసి ఫస్ట్ అశ్రమ సెంజు లోపల రీకార్నేషన్ అయ్యిండు. తర్వాత నరుటో ఉజుమాకి లోపల రీకార్నేషన్ అయ్యిండు. ఇంతతో స్టోరీ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ వచ్చుంటే కింద కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. మరి ఈ వీడియోలో అనిపించిన కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగనే నరుటోయే కాదు వేరే యానిమీ వీడియోలు కూడా ఛానల్లో అప్లోడ్ అవుతున్నాయి. అవి కూడా కొంచెం చూడండి. అంటే డెత్ నోటి నరుటోయే లాంగ్ వీడియోస్ వస్తున్నాయి కానీ షార్ట్ వీడియోస్ రూపంలో వేరే యానిమీస్ కూడా చెప్తున్నా. కానీ మీరు ఎక్కువ చూడట్లేదు కాబట్టి అవి రీచ్ రాక ఎక్కువ వెళ్ళట్లేవు. అందుకే నేను ఓన్లీ నరుటో పైనే వీడియో చేస్తున్నాను మీకు అనిపిస్తుంది. మరి ఈసారి నరుటోయే కాకుండా వేరే యానిమీ వీడియోస్ కూడా చూస్తారని అనుకుంటున్నా. నేను కూడా నరుటో యానిమీ ఎక్కువ చెప్తున్నా కాబట్టి నేను కూడా కొంచెం నరుటోని తగ్గించి అన్ని యానిమీస్ గురించి చెప్పడం అయితే స్టార్ట్ చేస్తాం. ఆ వీడియోస్ కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ కొట్టివ్వండి. బై.